ఎవరతను? పరిచయం ఉన్న వ్యక్తే. ఈ మధ్యన తప్పుదారిలో వెళ్తున్నాడని ఫ్యామిలీ వాళ్ళు చెప్తే బుద్ధిగా ఉండు అని చెప్పొస్తున్నాను. ఇంతకీ ఎందుకు పిలిచారు? రండి, ఒక విషయం చెప్తాను. ఇది నీలాంబరి కారే కదూ? శ్రావ్య, ఆ పోతురాజు కొరడాతో కొట్టిన దెబ్బలు వంటి మీద నొప్పులు పుట్టిస్తుంటే ఆ శారద బోనం నేనెత్తాల్సి వచ్చిందన్న బాధ గుండెల్లో గుణపంలా గుచ్చుకుని నొప్పి పుట్టిస్తుంది. నేనది సహించలేకపోతున్నాను అత్తయ్య. కొన్ని గాయాలు మన ప్రమేయం లేకుండానే అవుతాయి శ్రావ్య. కొన్నింటిని ఓర్చుకొని మర్చిపోవాలి, కొన్నింటిని అవకాశం వచ్చినప్పుడు బదులు తీర్చుకోవాలి. అసలు ఇదంతా జ్యోతి వల్ల, శారద వల్లే వచ్చింది. వాళ్ళని వదలను నేను. చిత్తరంజన్ గాడికి వార్నింగ్ అయితే ఇచ్చాను గాని వాడిని అస్సలు నమ్మకూడదు. కాస్త జాగ్రత్తగా ఉండటం బెటర్. చిత్తరంజన్ మా అమ్మ గురించి ఏదో చెప్పబోయి నీలాంబరి రాగానే మాట మార్చాడంటే ఆ నీలాంబరియే బెదిరించుండాలి. కొంచెం ఉంటే మా అమ్మ గురించి తెలుసుండేది. చిత్తరంజన్, చిత్తరంజన్ గారు ఎక్కడున్నారు? జ్యోతి, మీ అమ్మ డ్రాయింగ్ స్కెచ్ ఇవ్వడానికే వస్తున్నాను. బయలుదేరుతున్నాను. నీ దగ్గరికి వస్తున్నాను జ్యోతి. అవునా? జ్యోతి, జ్యోతి, వీడికి వార్నింగ్ ఇచ్చినా కాని లెక్క చేయకుండా వస్తున్నాడంటే ఇంకా లాభం లేదు. వీడికి యముడు కళ్ళకు కనపడాల్సిందే. స్కెచ్ ఎక్కడ? ఎక్కడ స్కెచ్? ఏది? ఎక్కడుంది స్కెచ్? నా స్కెచ్ అరే, స్కెచ్ ఏంటిది? అరే వదలండి, వదలండి. అరే వదలమంటుంటే వదలండి. ఎవరు మీరు? ఏ అది మా అమ్మ ఫోటోనే అయ్యుంటుంది. అందులో శారద బొమ్మ ఉండుంటుంది. ఆ స్కెచ్ జ్యోతి చూస్తే తన తల్లి శారదేనని తెలిసిపోతుంది.
అమ్మ జ్యోతి, నీకోసమే చూస్తున్నాను. ఎక్కడున్నావా? సరే, నేను బయలుదేరతాను. నాకు అర్జెంటు పనుంది. జాగ్రత్త. The number you are trying to call is currently not reachable. Please try again later.